ఎందుకు పిలిచారో, ఏం ఏం పిలిచారో మాత్రం ఎవరికీ తెలియలేదు గానీ, ఒక రొటీన్ ఒక స్టేట్‌మెంట్ మాత్రం వచ్చింది. అమిత్ షా అర్జెంట్‌గా రమ్మన్నారనడంతో మన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అనంతపురం నుండి ప్రారంభించి, రోజుకి 2 జిల్లాల్లో అటల్ యాత్ర జరుపుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా క్యాన్సిల్ చేసుకొని అర్జెంట్‌గా పరుగులు పెట్టాల్సొచ్చింది. అట్లాగే ఆల్రెడీ పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి మన నరసాపురం ఎంపీ, అట్లాగే కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ కూడా అక్కడ ముగ్గురు కలిసి అమిత్ షాని కలిశారు. రాష్ట్ర ఆంధ్ర ఆర్థిక పరిస్థితి మీద అమిత్ షాకి వివరాలు అందించారట. అదే సందర్భంలో టీడీపీ జనసేన నేతలు కూడా ఇప్పుడు అటల్ యాత్రలో పాల్గొంటున్నారని చెప్తే సంతోషం వ్యక్తం చేశారట అమిత్ షా. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ని కూడా మాధవ్, మంత్రులు, బీజేపీ మంత్రులు కలిసి అక్కడ మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు అయితే చెప్పారు. ఏపీలోని పలు స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్పు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా వినతి పత్రం ఇచ్చారు. పార్లమెంట్ అవర్లో ప్రముఖ కథా రచయిత, రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ని కూడా కలిశారు. ఇదంతా జరిగింది. వాస్తవంగా ఆయన వీళ్ళని కలవాలి, వీళ్ళే పాపం వెళ్ళి ఆయన గెలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఓవరాల్గా చూసుకుంటే పార్లమెంట్ విధానం ఇదే వీళ్ళని ఎందుకు పిలిపించారన్న విషయం మాత్రం ఇంతవరకు బయటపడలా.